ప్రోగ్రాం. ప్రభుత్వ నిర్ణయాలు కేవలం ఫైళ్లకే పరిమితమైతే అది పాలసీ. అదే నిర్ణయం ఒక సామాన్యుడి కన్నీరు తుడిస్తే అది ప్రగతి. గత 12 ఏళ్ల కాలంలో దేశంలో సరికొత్త విప్లవం వచ్చింది. ఢిల్లీ పీఠంపై ఊపిరి పోసుకున్న పథకాలు పల్లెటూరి గుడిసెల్లో వెలుగులు నింపాయి. కోట్లాది మంది జీవితాలను మార్చిన ఆ మహాయజ్ఞం కథే పాలసీ నుంచి ప్రజల వరకు. మరి మోదీ సర్కార్ నిర్ణయాలతో ఏ వర్గాల జీవితాల్లో వెలుగులు నిండాయి? ఆ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇప్పుడు మనము చూద్దాం. పేదరికం నుంచి ఒక కుటుంబం పైకి రావాలంటే ఉజ్వల పథకంతో పాటు ఆరోగ్యం, నివాసం కూడా చాలా ముఖ్యం. వైద్య ఖర్చుల వల్ల ఏటా ఎన్నో కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. అలాగే సొంతిళ్లు లేక అద్దె ఇళ్లలో మగ్గిపోతున్నాయి, ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఈ రెండు ప్రధాన సమస్యలకు పరిష్కారమే ఆయుష్మాన్ భారత్, పిఎం ఆవాస్ యోజన. మరి ఇప్పటిదాకా ఎంతమందికి ఈ వస్తువులు అందాయి? అన్ని వర్గాలకు నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తోంది మోదీ సర్కార్. యువత, మహిళల కోసం రుణాలు అందించి స్వయం ఉపాధి సాధించేలా, ఆర్థికంగా నిలదొక్కునేలా అండగా నిలిచింది. బ్యాంకు ఖాతాలు లేని మహిళలకు జన్ధన్ యోజన ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించడం నుంచి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల చట్టం, నారీ శక్తి వందన్ అధినియం ఆమోదించడం వరకు గత 12 ఏళ్లలో మహిళల అభ్యున్నతి కోసం పాటుపడింది. మరి మోదీ సర్కార్ అందించిన ఆ పథకాలేంటో ఇప్పుడు చూద్దాం. గడిచిన 12 ఏళ్లలో మోదీ సర్కార్ దేశానికి ఒక బలమైన పునాదిని నిర్మించింది. ఇప్పుడు ఆ పునాదిపై మరింత మెరుగైన నవభారతాన్ని నిర్మించబోతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రాం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.